Hi everyone, welcome to Pradeep Lab School. Today video was pair of linear equations. Pair of linear equation chapter నుంచి 8 mark, 4 mark, 2 mark, 1 marks కంప్లీట్ గా మనం సిరీస్ చేస్తున్నాం కాబట్టి అన్ని సమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అలాగే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇంపార్టెంట్ 8 మార్క్స్ కూడా చూద్దాం. మనం ఫాలో అవుతున్న స్ట్రాటజీ ప్రకారం 35 మార్క్స్, 60 మార్క్స్, 90 మార్క్స్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ని మనం ఫాలో అవుతున్నాం కాబట్టి ఈ స్ట్రాటజీని యూజ్ చేసి మనం అన్ని క్వశ్చన్స్ కూడా కంప్లీట్ చేద్దాం. మీరు స్క్రీన్ మీద చూస్తే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ లో 8 మార్క్ క్వశ్చన్స్ అన్ని స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నాయి కదా. ఈ క్వశ్చన్స్ అన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అట్ ది సేమ్ టైం నేను అక్కడ క్వశ్చన్స్ అన్నిటిని కూడా సింప్లిఫై చేసేసాను. అంటే ఒక మోడల్ క్వశ్చన్స్ అన్ని ఒక దగ్గర పెట్టాను, ఒక మోడల్ క్వశ్చన్స్ అన్ని ఒక దగ్గర పెట్టాను. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మీరు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా కన్ఫ్యూజ్ అవ్వరు. కంప్లీట్ గా 8 and 4 మార్క్స్ ఫస్ట్ టైప్ లో ఎన్ని ఉన్నాయి, 18 ఉన్నాయి. అలాగే సెకండ్ టైప్ లో ఎన్ని ఉన్నాయి, 9 ఉన్నాయి. రిమైనింగ్ 2 మార్క్స్ ఒక 12 క్వశ్చన్స్ ఉన్నాయి. రిమైనింగ్ మిస్లీనియస్ క్వశ్చన్స్ అన్ని కూడా ఈ 2 పార్ట్స్ లో ఎక్సైజ్ 1, ఎక్సైజ్ 3 లో కూడా కొన్ని మిస్లీనియస్ అంటే ఏదైతే మోడల్ కి మ్యాచ్ అవ్వట్లేదో అవన్నీ కూడా ఇక్కడ పెట్టా. ఈ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనం కవర్ చేయగలిగితే లీనియర్ ఈక్వేషన్స్ అన్ని కూడా మనం ఈజీగా కవర్ చేస్తాం. అట్ ది సేమ్ టైం బెటర్ స్కోర్ చేయొచ్చు పబ్లిక్ ఎగ్జామినేషన్ లో. ఆల్రెడీ మనం 8 మార్క్స్ 2 క్వశ్చన్స్ కవర్ చేసుకున్నాం. కోఆర్డినేటిక్ జియోమెట్రీ నుంచి ఒకటి, అట్ ది సేమ్ టైం రియల్ నెంబర్స్ నుంచి ఒకటి. ఈ రెండు కవర్ చేసుకున్నాం కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం థర్డ్ 8 మార్క్స్ కవర్ చేస్తున్నాం. అంటే అరౌండ్ 125 మార్క్స్ కి టార్గెట్ చేసాం. 35 మార్క్స్ కి మన ఫస్ట్ లెవెల్ లో కంప్లీట్ చేసుకుంటే మిగతా క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు బాగా ప్రాక్టీస్ చేసి పబ్లిక్ ఎగ్జామినేషన్ లో మంచి స్కోర్ చేయాలి. ఓకేనా? కమ్ టు ది 8 మార్క్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ మనం చూసే ముందు ఇందులో ఉన్న ప్రతి థియరీని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత ఈ క్వశ్చన్స్ అన్ని కూడా సాల్వ్ చేద్దాం. మీరు స్క్రీన్ మీద చూస్తే మీకు స్క్రీన్ షాట్ కనిపిస్తుంది. ఈ స్క్రీన్ షాట్ లో ఏంటి అంటే ఈ స్క్రీన్ షాట్ మీ మైండ్ లో ఉంటే మీరు పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లో ప్రతి ప్రాబ్లమ్ ను కూడా ఈజీగా సాల్వ్ చేయగలరు. ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాడు, జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్. మనకి 3 వేరియబుల్స్ ఉంటుంది, 2 వేరియబుల్స్ ఉంటుంది. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ 2 వేరియబుల్స్ ఫార్మ్ ఎలా ఉంటది, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ స్నాష్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. మనం మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ax ప్లస్ by ఈక్వల్ టు ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. ఇది జనరల్ ఫార్మ్. ఈ జనరల్ ఫార్మ్ ను మనం దేనికి ఇండికేట్ చేస్తుంది అంటే స్ట్రైట్ లైన్ ఇండికేట్ చేస్తుంది. సెకండ్ లైన్ లో చూడండి, స్ట్రైట్ లైన్ ని ఇండికేట్ చేస్తుంది. కమ్ టు ది థర్డ్ పాయింట్. మనకి 2 వేరియబుల్స్ అన్నాం కదా, a1 x ప్లస్ b1 y ప్లస్ c1 ఈక్వల్ టు 0. సేమ్ అలాగే a2 x ప్లస్ b2 y ప్లస్ c2 ఈక్వల్ టు 0. ఈ రెండు కూడా మనకి లీనియర్ ఈక్వేషన్స్ ఆఫ్ 2 వేరియబుల్స్ అన్నమాట. మీకు మెయిన్ గా ఈ చార్ట్ అయితే ఏదైతే చార్ట్ కనిపిస్తుందో టేబులర్ ఫామ్, అది మీ మైండ్ లో ఉంటే మీరు ఈజీగా చేస్తారు. మీకు ఈ గ్రాఫికల్ పాయింట్స్ చూడండి, ఈ రెండు లైన్స్ కూడా ఇంటర్సెక్ట్ అయ్యాయి. ఈ రెండు లైన్స్ ప్యారలర్ గా ఉన్నాయి. ఈ లైన్ ఒక లైన్ మీద ఇంకొక లైన్ ఏమిటండి అంటుకొని ఉంది. ఐ మీన్స్ ఆ రెండు లైన్స్ కూడా ఒకే లైన్ మీద ఉన్నాయి. అలాంటి లైన్స్ ఏమంటాం, ప్యారలర్ గా ఉంటే ఏమంటాం, క్రాస్ గా ఉంటే ఏమంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంటర్సెప్షన్ ఆఫ్ 1 పాయింట్, ఈ లైన్స్ ఏమంటాం, 2 లైన్స్ ఉన్నాయి, ఆ లైన్స్ రెండు ఒక దగ్గర ఇంటర్సెప్ట్ అయ్యాయి. అలాంటి లైన్స్ ని మనం ఏమంటాం, ఇంటర్సెప్ట్ లైన్స్. ఈ లైన్స్ మనకి మాక్సిమం ఒక సొల్యూషన్ ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఈ పాయింట్ దగ్గర ఒక సొల్యూషన్ వస్తుంది కదా, అందుకని ఇవి ఒక సొల్యూషన్ ని ఫామ్ చేస్తాయి. ఈ లైన్స్ ని మనం కన్సిస్టెన్స్ లైన్స్, ఇండిపెండెంట్ లైన్స్ అంటాం. ఓకేనా? కమ్ టు దిస్ సెకండ్ వన్, ప్యారలర్ లైన్స్. ప్యారలర్ లైన్స్ మీకు తెలుసు, ఒక లైన్ ఉంది, ఆ లైన్ కి ఆపోజిట్ గా ఇంకొక లైన్ ఉంది. ఈ రెండు లైన్స్ ఎలా ఉన్నాయి, ప్యారలర్ గా ఉన్నాయి. ఇలాంటి లైన్స్ లో సొల్యూషన్స్ ఏమీ ఉండవు. ఈ లైన్స్ ఏమంటాం, ఇన్కన్సిస్టెన్స్ లైన్స్ అంటాం. మాక్సిమం ఇలాంటి లైన్స్ కి సొల్యూషన్స్ ఉండవు, ప్యారలల్ లైన్స్ కి సొల్యూషన్ ఉండవు. అదే ఇంటర్సెక్ట్ అయ్యాయనుకో ఒక సొల్యూషన్ ఉంటుంది. అవి కూడా ఇండిపెండెంట్ లైన్స్ అయ్యి ఉంటాయి, కన్సిస్టెంట్ లైన్స్ కూడా అయ్యి ఉంటాయి. కమ్ టు ది థర్డ్ వన్ కి వచ్చినప్పటికి రెండు లైన్స్ ఒక లైన్ మీద ఒక లైన్ ఉంటే కోసిడెన్స్ లైన్స్ అంటాం. ఈ లైన్స్ ఏమవుతాయి, ఇన్ఫినిటీ సొల్యూషన్స్ ఉండొచ్చు. ఒక లైన్ ఉంది, ఆ లైన్ మీద ఎన్ని పాయింట్స్ అయినా టచ్ అవ్వచ్చు. అలాంటప్పుడు ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, ఇన్ఫినిట్లీ సొల్యూషన్స్ అనొచ్చు, మెనీ సొల్యూషన్స్ అనొచ్చు. ఈ లైన్స్ ఏమంటాయంటే
కన్సిస్టెన్సీ లైన్స్ అవుతాయి, అట్ ది సేమ్ టైం డిపెండెంట్. అంటే ఒక లైన్ ఉంది, ఆ లైన్ మీద మళ్ళీ ఇంకోటి వచ్చి డిపెండ్ అయ్యింది కదా. ఇలాగా మీరు ఇప్పుడు కండిషన్స్ చూడండి. A1/A2 ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు B1/B2. ఆ రెండు లైన్స్ ఈక్వల్ కాదు. సెకండ్ లో చూస్తే A1/A2 ఈక్వల్ టు B1/B2 నాట్ ఈక్వల్ టు C1/C2. ఆ రెండు లైన్స్ ఈక్వల్ అవుతాయి కానీ థర్డ్ పాయింట్ లో ఏదైతే కాన్స్టెంట్ వాల్యూ ఉంటుందో అది ఈక్వల్ అవ్వదు, ఎందుకంటే ప్యారలల్ కాబట్టి. కమ్ టు ది థర్డ్ వన్. A1/A2 ఈక్వల్ టు B1/B2 ఈక్వల్ టు C1/C2. ఒక లైన్ ఉంది, ఆ లైన్ మీద అన్ని ఉన్నాయి కాబట్టి అవి ఈక్వల్ గా ఉంటాయి. అంటే A1, B1, C1 మూడు కూడా ఈక్వల్ అని చెప్పొచ్చు. మనకి ఈ చాప్టర్ లో 3 మెథడ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిలో కూడా 2 వేరియబుల్ లీనియర్ ఈక్వేషన్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం సాల్వ్ చేయడానికి 3 మెథడ్స్ ఉంటాయి. గ్రాఫికల్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్. ఈ మెథడ్స్ లో చేయడం వల్ల మనకి ఎస్పెషల్లీ క్వశ్చన్ లో ఏదైతే అడిగారో, గ్రాఫికల్ మెథడ్ అడిగారా, సబ్స్టిట్యూషన్ మెథడ్ అడిగారా, ఎలిమినేషన్ మెథడ్ అడిగారా, మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేసి పైన 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్సెప్ట్ లైన్సా, ప్యారలల్ లైన్సా, కోసిడెన్స్ లైన్సా అనేది మీరు మైండ్ లో పెట్టుకుంటే మీరు ఈజీగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేయగలరు. ఓకేనా? యూ అండర్స్టాండ్ దీస్ పాయింట్స్? రిమెంబర్ దీస్ పాయింట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎంటైర్ చాప్టర్. మీకు ఎక్కువగా థియరీ కూడా చెప్పలేదు కాబట్టి చాలా తక్కువగా ఒక 5 minutes లో చెప్పాను కాబట్టి ఇది మీరు తరచుగా వింటుంటే మీ మైండ్ లో రిజిస్టర్ అయిపోతుంది. ఇప్పుడు క్వశ్చన్స్ చూడండి. క్వశ్చన్స్ లో ఫస్ట్ మనం ఏ మెథడ్ చేస్తున్నామంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ చేస్తున్నాం. మనం చెప్పుకున్నాం 3 మెథడ్స్ ఉంటాయని. అందులో మనం డిస్కస్ చేస్తుంది సబ్స్టిట్యూషన్ మెథడ్. ఈ మెథడ్ లో మనకి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ అన్నాడు. ఇదొకటి, ఇదొకటి. ఇది ఈక్వేషన్ 1 అనండి, ఇది ఈక్వేషన్ 2. 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు, సబ్స్టిట్యూషన్ మెథడ్ ని అప్లై చేయమంటున్నాడు. క్వశ్చన్ లో తను క్లియర్ గా సబ్స్టిట్యూషన్ మెథడ్ అన్నాడు కాబట్టి మనం సబ్స్టిట్యూషన్ మెథడే చేయాలి. నెక్స్ట్ చూడండి 2, 3, 4, 5, 6, 7. దీస్ ఆల్ సమ్స్ ఆర్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఈ అన్ని క్వశ్చన్స్ కూడా సబ్స్టిట్యూషన్ మెథడ్. నేను ఒక సమ్ చెప్తాను, దాన్ని బట్టి ఎలా చేయాలి ఏంటి అనేది క్లియర్ గా చూడండి. నేను ప్రతి సమ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఒకసారి చెప్పేశాను క్లియర్ గా అంటే రెండో సమ్ లో కొంచెం ఫాస్ట్ అవుతాను, ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పిందే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను కాబట్టి. ఓకేనా? ఇప్పుడు మనం సొల్యూషన్ పార్ట్కి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయాలి. ఇందులో మీకు అర్థం కావాల్సింది ఏమంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 - 3 ఎంత వస్తుంది? 2. అంటే మనం ఏం చేసాం? సబ్స్ట్రాక్షన్ చేసాం. క్లియర్ గా అక్కడ ఎక్స్ అయినా వై అయినా ఏదో ఒక దాన్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని సమ్ వాల్యూ అనుకుని దాన్ని తీసుకెళ్లి రిమైనింగ్ ఏదైతే ఈక్వేషన్ 1 or 2 లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే సేమ్ వాల్యూని ఒక దానికి అసైన్ చేసి దాన్ని వేరే దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే దాన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటారు. అంటే ఆ వాల్యూని తీసుకెళ్లి వేరే దగ్గర సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. మీకు ఒక ఫస్ట్ సమ్ చెప్పిన తర్వాత మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సెకండ్ సమ్ నుంచి మీరు ఈజీగా అర్థమైపోతుంది. ఫస్ట్ సమ్ చూడండి. ఈక్వేషన్ 1 and 2 ఉంది. ఈక్వేషన్ 1 and 2 ఉంది కాబట్టి ఫ్రమ్ ఈక్వేషన్ 2 చూడండి, x + 2y = 3. ఆల్రెడీ మనం x వాల్యూని ఈజీగా ఫైండ్ అవుట్ చేసేవచ్చు. ఫ్రమ్ ఈక్వేషన్ 2 x = 3 - 2y. అంటే x వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఏమనుకుంటున్నాం? 3 - 2y అనుకున్నాం. ఈ xy ని తీసుకెళ్లి మనం ఈక్వేషన్ 1 లా వేసేసాం అనుకోండి, మనకి ఈజీగా x వాల్యూ గానీ y వాల్యూ గానీ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీరు x అయినా చేయొచ్చు, y అయినా చేయొచ్చు. కమ్ టు ది నెక్స్ట్ పాయింట్. మనం ఏం రాసాం? సబ్స్టిట్యూట్ x = 3 - 2y ఈక్వేషన్ ని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అక్కడ EQ అని రాసింది ఈక్వేషన్, మొత్తం అది ఈక్వేషన్ అని పట్టుకోండి 1 లో పెట్టాం. ఇదే కదా ఫస్ట్ ఈక్వేషన్. దీనిలో x విల్ అంటే 7 ఇంటూ అంటే ఫస్ట్ ఈక్వేషన్ మనకేంటి? 7 × 3 - 2y - 5y 15y = 2. ఈ x వాల్యూ ఎగ్జాక్ట్ గా ఇక్కడ సరిపోతుంది కదా. దీన్ని మనం ఇప్పుడు ఏం చేస్తాం అంటే మల్టిప్లికేషన్ చేస్తాం. 3 × 7 21, 7 × 3 or 3 × 7 both are same. 7 × 3 27, 7 × 2 14. 27 - 14y - 15y = 2 అని వచ్చింది. ఈ రెండు కూడా మైనస్ ఉన్నాయి కాబట్టి మైనస్ మైనస్ ప్లస్. కానీ ఇక్కడ ఏదైనా సైన్ ఇచ్చాడా? ఇవ్వలేదు కాబట్టి మనం డైరెక్ట్ గా రెండిట్లో ఏమని రాయొచ్చు? ఎడిషన్ లాగా -29y = 2. ఇప్పుడు టోటల్ గా ఈ 21 ఇటువైపు తీసుకొస్తే -29y = 2 - 21 అనేది వచ్చింది. మైనస్ కి మైనస్ కి క్యాన్సిల్ అవుతుంది. y వాల్యూ ఎంత వచ్చింది?
19/29. ఇది మనకి ఇంపార్టెంట్. ఇది ఇక్కడ ఈక్వేషన్ తీసుకున్నాం. ఇక్కడ మనకి వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ కూడా వచ్చేస్తుంది కదా, దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. మనకి ఈక్వేషన్ తెలుసు, ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే వై వాల్యూ మనకు వచ్చింది వేయండి. 19/27. 2 into 19. ఇక్కడ క్యాన్సిల్ అవ్వడానికి పాసిబిలిటీ లేదు, మల్టిప్లికేషన్ చేసేసాం మనం. 2 into 19 38. 3 minus 38/29. ఇక్కడ కింద ఏమీ లేకపోతే ఏమున్నట్టు 1 ఉన్నట్టు. ఎల్సిఎం తీయండి. 29 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 1 టైం. కాబట్టి ఈ 3ని ఇంటూ చేస్తే ఎంత వచ్చింది? 87 minus 38/29. 29 into 3 చేయండి, ఎంత వస్తుంది? 87. క్లియర్? ఇప్పుడు 87 minus 38 మైనస్ చేస్తే 87 38 తీసేస్తే మనకి 49/29. ఇది మనకి y యొక్క వాల్యూ, సారీ x యొక్క వాల్యూ. ఇది దేని యొక్క వాల్యూ? x. ఇక్కడతో మనకి సొల్యూషన్స్ అనేవి ఫైండ్ అవుట్ అయిపోయాయి. x y. మనకి క్వశ్చన్ లో ఏమడిగారు? సబ్స్టిట్యూట్ మెథడ్ యూజ్ చేయమన్నారు, x, y ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. చేసేస్తాం కదా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఈ రెండిట్లో y గాని x గాని ఇలా వాల్యూ తీసుకొని దాన్ని సబ్స్టిట్యూట్ చేసి x, y ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని ఏమంటారు? సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటారు. ఇప్పుడు మనం చేయబోయే సమ్స్ అన్ని కూడా సబ్స్టిట్యూషన్ మెథడే. ఓకేనా? కమ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నారు? ఒక ఈక్వేషన్ ఇచ్చారు. x plus y equal to 14, x minus y equal to 4. దీన్ని కూడా మీరు చూస్తే సాల్వ్ ది ఫాలోయింగ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ బై ది సబ్స్టిట్యూషన్ మెథడ్. ఆ 6 ప్రాబ్లమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నింటిలో కూడా సబ్స్టిట్యూషన్ మెథడ్ లో చేయమన్నారు. కమ్ టు ది సొల్యూషన్ పార్ట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, బిఫోర్ సమ్ లో x తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు y తీసుకున్నాం. x plus y equal to 14, మనం y తీసుకుంటున్నాం కాబట్టి y equal to 14 minus x. ఆల్రెడీ మనం y ను ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు y ని ఫైండ్ అవుట్ చేసాం ఈక్వేషన్ 1 నుంచి కాబట్టి 2 లో సబ్స్టిట్యూట్ చేయండి. ఆల్రెడీ 1 యూజ్ చేస్తాం కదా, అందుకని ఇప్పుడు 2 లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది? x minus y equal to 4. ఇప్పుడు x y ప్లేస్ లో కదా సబ్స్టిట్యూట్ చేయాలి. x minus 14 minus x equal to 0. ఇది ప్లస్ వేరియబుల్, ఇది మైనస్ వేరియబుల్. ఈ మైనస్ ప్లస్ క్యాన్సిల్ అయిపోతుంది కదా, అప్పుడు మనకి ఏమొస్తుంది? మైనస్ 14 ఈక్వల్ టు 4. మైనస్ 14 ఈక్వల్ టు 4 అవుతుందా? అవ్వదు. అంటే మైనస్ 14 నాట్ ఈక్వల్ టు 4. అప్పుడు మనం ఏమని చెప్పొచ్చు ఈజీగా? దిస్ ఈజ్ ఫాల్స్. అది ఫాల్స్ అయింది కాబట్టి మీరు క్లియర్ గా చూడండి, ది ఈక్వేషన్స్ ఆర్ ఇండిపెండెంట్. ఆ రెండు ఈక్వల్ అవ్వలేదు కాబట్టి మనం ఏం చెప్తున్నాం? డైరెక్ట్ గా ఇండిపెండెంట్ అని చెప్తున్నాం. అట్ ది సేమ్ టైం మీరు ఇప్పుడు ఇండిపెండెంట్ అని చెప్పారు, కానీ మనం ముందు అనుకున్న సమ్ ప్రకారం ఏంటి? ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు x, y ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో x, y ని ఫైండ్ అవుట్ చేయగలిగామో మనం తీసుకున్న వేరియబుల్ లో? చేయలేకపోయాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దామంటే y ని యూజ్ చేసాం కాబట్టి సేమ్ అదే నుంచి x ని తీయండి. ఇలా చేస్తున్నప్పుడు మనకి ఎక్కడైనా ఇలాంటి టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఎదురైతే మనం వెంటనే ఏం చేయాలి? నెక్స్ట్ ఈక్వేషన్ షిఫ్ట్ అవ్వాలి. అంతే కదా అని ఇక్కడ సమ్ అయిపోయింది అని మనం చెప్పొచ్చు. మనం ఏం చెప్తున్నాం? ఒక పాయింట్ ని కన్ఫర్మ్ చేసాం, అవి ఇండిపెండెంట్ లైన్స్, కన్సిస్టెన్సీ లైన్స్ అని కన్ఫర్మ్ చేసాం. కానీ మనకు కావాల్సింది ఏంటి? x, y. x, y ఫైండ్ అవుట్ చేసామా? ఎందుకంటే అక్కడ టోటల్ గా మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ వచ్చి టోటల్ ఈక్వేషన్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు కమ్ టు ది ఆల్టర్నేటివ్ ఈక్వేషన్. ఇప్పుడు x వాల్యూ ఏం తీసుకుంటున్నాం? 14 మైనస్ y. ఇది సెకండ్ ఈక్వేషన్ నుంచి కాకుండా ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు y తీసుకున్నాం, ఇప్పుడు x తీసుకున్నాం. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది? 14 మైనస్ y ఈక్వల్ టు 4. 14 మైనస్ 2y ఈక్వల్ టు 14. సారీ 4. ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు? ఈ 14 ఇటువైపు పంపిస్తే మైనస్ 2y ఈక్వల్ టు 4 మైనస్ 14. ఈ రెండు మైనస్ చేయండి, మైనస్ 10. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే y ఈక్వల్ టు 10/2. 10/2 అంటే ఏం చేస్తుంది? ఫైనల్ గా 5 వస్తుంది. అంటే మనకి x వాల్యూ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ గా y వాల్యూ చెప్పవచ్చు. x ఈక్వల్ టు 14 మైనస్ y వాల్యూ ఎంత? 5. సబ్స్టిట్యూట్ చేస్తే 9. x, y 9. కానీ ఈ ఈక్వేషన్ చూసి మీరు చెప్పగలరా ఇది ఇండిపెండెంట్ లైన్, కన్సిస్టెంట్ లైన్ అని? చెప్పలేము. దానికి ఆల్టర్నేటివ్ ఇంకో మెథడ్ ఉంది. నేను సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ మెథడ్ ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి ఇండిపెండెంట్ లైన్సా లేకపోతే ఇండిపెండెంట్ లైన్స్ కాదు, కన్సిస్టెన్సీ లైన్సా, ఇన్కన్సిస్టెన్సీ లైన్స్ అనేది ఎంత మెథడ్ కూడా చేయాల్సిన అవసరం లేదు, ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ మీరు ఈ విధంగా చేస్తున్నప్పుడు ఎప్పుడైనా స్ట్రక్ అయితే మీరు ఆల్టర్నేటివ్ గా నెక్స్ట్ ఈ మెథడ్కి వచ్చేయాలి. సేమ్ ఈక్వేషన్
వాల్యూస్ అనేది అప్పుడు y యూజ్ చేసాం కాబట్టి ఇప్పుడు x యూజ్ చేసాం. ఇది మీరు మైండ్ లో పెట్టుకుంటే మీకు ఎలాంటి ఈక్వేషన్ ఇచ్చినా మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? అట్ ది సేమ్ టైం నేను మెన్షన్ చేయాలి, మనకి సిబిఎస్ఈకి అయితే క్వశ్చన్స్ ని వేరియబుల్స్ ని మార్చడానికి పాసిబిలిటీ ఉంది. అదే స్టేట్ బోర్డ్ అయితే మాత్రం మార్చరు. యాస్టీస్ గా క్వశ్చన్ ఏమైతే అది ఉందో అది చేస్తారు. కానీ మీరు మెథడాలజీ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. రిమెంబర్ దిస్ పాయింట్ వెరీ కేర్ఫుల్. కమ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఈస్ డన్. సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో డన్. థర్డ్ క్వశ్చన్ లో ఏమంటున్నాడు? s minus t equal to 3, s by 3 plus t by 2 equal to 6. అది ఒక ఫ్రాక్షన్ ఫార్మ్ లో ఉంది కాబట్టి దాన్ని ఇప్పుడు మారిస్తే సరిపోతుంది కదా. ఫ్రాక్షన్ ఫార్మ్ నుంచి నార్మల్ ఈక్వేషన్ ఫార్మ్ లోకి ముందు అది చేయాలి, మీరు చేయాల్సిన పని. అంతేగాని ఈక్వేషన్ ఫార్మ్ లో లేదని వదిలేకూడదు. ఫస్ట్ ఈక్వేషన్ ఓకే. ఫస్ట్ ఈక్వేషన్ ఎలా ఉంది? s minus t equal to 3. అది ఈక్వేషన్ ఫార్మ్ లో ఉంది కాబట్టి పర్లేదు. నెక్స్ట్ ఈక్వేషన్ ఫ్రాక్షన్ ఫార్మ్ లో ఉంది. ఇప్పుడు మన ఎల్సిఎం తీయండి. 2, 3 సేమ్ టేబుల్ లో వస్తాయా? రావు. కానీ ఇంటూ చేస్తే 6. ఇప్పుడు 3 6 టేబుల్ లో పోతుందా? పోతుంది. ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. అందుకే ఇక్కడ 2 మెన్షన్ చేసాం. 2 6 టేబుల్ లో పోతుందా? పోతుంది. ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. దీన్ని ఇప్పుడు ఈ 6 ఇటువైపు పంపిస్తే 36 అవుతుంది. ఇక్కడ డివిజన్ చేస్తే ప్లస్ మల్టిప్లై చేస్తుంది. 2s ప్లస్ 3t ఈక్వల్ టు 36. ఇక్కడ ఈక్వేషన్ 1 వచ్చింది, ఈక్వేషన్ 2 వచ్చింది. సబ్స్టిట్యూషన్ మెథడ్ లో చేసేస్తే మనం దీని నుంచి ఎస్ వాల్యూ పాయింట్ అవుట్ చేసాం. ఈ టీ పంపిస్తే 3 ప్లస్ టీ, మనకి ఎస్ వాల్యూ వచ్చింది కాబట్టి దీన్ని తీసుకెళ్లి ఈక్వేషన్ 2 లో, ఆల్రెడీ మనం ఇది ఈక్వేషన్ 1 నుంచి డిరైవ్ చేసాం. ఇప్పుడు ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేయాలి. మనకి ఈక్వేషన్ 2 తెలుసు. ఎస్ 2s ప్లస్ 3t ఈక్వల్ టు 36. మనకి ఎస్ వాల్యూ తెలుసు, సబ్స్టిట్యూట్ చేసాం. అప్పుడు 2 ఇంటూ 3 ప్లస్ టీ ప్లస్ 3t ఈక్వల్ టు 36. ఇంటూ చేయండి. 2 ఇంటూ 3 6, 2 ఇంటూ టీ 2t ప్లస్ టీ ప్లస్ 3t. 2t ప్లస్ 3t ఈక్వల్ టు 5t. 6 ప్లస్ 5t ఈక్వల్ టు 36. ఇక్కడ 6 ఉంది, ఇటువైపు ఇక్కడ ప్లస్ 6, ఇటువైపు వస్తే ఏమవుతుంది? ఆర్హెచ్ఎస్ సైడ్ మైనస్ 6 అవుతుంది. 36 నుంచి 6 తీస్తే 30. ఆల్రెడీ ఇక్కడ 5 ఉంది, 5t. ఇక్కడ 5 ఇంటూ చేస్తుంది, ఇటువైపు వస్తే ఏం చేస్తుంది? బై చేస్తుంది. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను. ఇటువైపు ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్నది ఆర్ఎస్ సైడ్ వస్తే బై చేస్తుంది కదా. మల్టిప్లికేషన్ ఉంది. 30/5 మనకి 6. ఇక్కడ ఆల్రెడీ టీ వాల్యూ మనకు వచ్చేసింది. ఎంత? 6. ఆల్రెడీ ఈక్వేషన్ 1 మనకు తెలుసు. టీ ఈక్వల్ టు 36, టీ ఈక్వల్ టు 6 వచ్చింది. మీకు ఇక్కడ వరకు తెలుసు కాబట్టి ఈ టీలో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 3 ప్లస్ 6 ఎంత? ఎస్ వాల్యూ 9. మనకి ఎస్ వేరియబుల్ తెలుసు, టీ వేరియబుల్ తెలుసు. అవేవైతే ఆ రెండింటి వాల్యూసే కదా మనకు కావాల్సింది. ఎక్స్ వైలు ఇక్కడ వచ్చినప్పటికి ఏం మారాయి? ఎస్ టీ గా మారాయి. అంటే 9 ఎస్ వాల్యూ ఎంత? 9, టీ వాల్యూ 6. ఇక్కడతో ఈ సమ్ కంప్లీట్ గా అయిపోయింది. ఈ సమ్ లో ఇంకేమైనా డౌట్ ఉందా? సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఏమీ లేదు. ఆ ఈక్వేషన్ 1 and 2 లో ఇచ్చిన ఒక వేరియబుల్ ని తీసుకొని దాన్ని ఇంకొక ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏం చేయాలి? ఈక్వేషన్ 1 లో గానీ 2 లో గానీ ఒక వేరియబుల్ అంటే ఎక్స్ అయినా తీసుకోవచ్చు, వై అయినా తీసుకోవచ్చు. ఒకవేళ ఎక్కడైనా డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి, సెకండ్ సమ్ లో ఎక్స్ మనం చేస్తున్నప్పుడు 0 అయిపోయింది, నాట్ ఈక్వల్ అయిపోయింది. ఆ డిస్టర్బెన్స్ వస్తే మళ్ళీ ఆల్టర్నేట్ కి వెళ్ళాలి. 99% అలాంటిది ఎక్కడ తగలదు, ఎక్కడ రేర్ కేసెస్ లో తగులుతుంది. సబ్స్టిట్యూట్ మెథడ్ అంటే మళ్ళీ ఏం చెప్తున్నాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ వేరే ఈక్వేషన్ 1 లో ఒక వేరియబుల్ తీసుకొని ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూషన్ చేయాలి. లేదా ఈక్వేషన్ 2 లో ఒక వేరియబుల్ తీసుకొని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి. గోట్ ఇట్? కమ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. 3x minus y equal to 3, 9x minus 3y equal to 9. సేమ్ సమ్, అన్ని కూడా సేమ్ ప్యాటర్న్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూడండి. ఇక్కడ స్పీడ్ అయితే మీరు 1-2 సార్లు వీడియోని బ్యాక్ వెళ్ళి చూడండి. ఈక్వేషన్ 1 and 2 ఫ్రాక్షన్ ఫామ్ లో లేదు, మనం డైరెక్ట్ గా చేసేవచ్చు. ఈక్వేషన్ 1 తీసుకున్నాం. ఈక్వేషన్ 1 లో మనం y ని టార్గెట్ చేసాం. ఇక్కడ 3x అటువైపు వెళ్తే మైనస్ 3x, ఇది ప్లస్ కాబట్టి ఏమీ లేకపోతే సింబల్ ఏమున్నట్టు ప్లస్, ఇది అటువైపు వెళ్తే మైనస్ 3x. ఇప్పుడు ఈ రెండింటిలో సైన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చాం. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. టోటల్ ఈక్వేషన్ మైనస్ తో చేస్తే ఇక్కడ ప్లస్ అయిపోతుంది, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్. అదే మనం సెకండ్ లైన్ లో రాసాం. క్లియర్? సెకండ్ లైన్ లో అది రాసాం. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? y ఈక్వల్ టు 3x మైనస్ 3 అని వచ్చింది. దీన్ని తీసుకెళ్లి మనం ఫస్ట్ ఈక్వేషన్ యూజ్ చేసాం కాబట్టి సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. సెకండ్ ఈక్వేషన్ తీసుకున్నాం. మనకు ఆల్రెడీ ఈక్వేషన్ తెలుసు, 9x మైనస్ 3y ఈక్వల్ టు 9.
దానిలో 9x మైనస్ 3 ఇంటూ ఎక్స్ వై వాల్యూ ఎంత 3x మైనస్ 3 ఈక్వల్ టు 9. ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాం. 9x మైనస్ 3 ఇంటూ 3 9x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 3 9. మనకి ఫైనల్ గా ఏమొచ్చింది 9 ఈక్వల్ టు 9 వచ్చింది. 9 ఈక్వల్ టు 9 వచ్చిందంటే మనం ఈజీగా చెప్పవచ్చు. అండ్ ప్యారలల్ లైన్స్ కూడా నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉండొచ్చు, అట్ ది సేమ్ టైం కన్సిస్టెన్సీ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా? మెయిన్ గా అక్కడ ఈక్వల్ వచ్చినప్పుడు ఏం చెప్తున్నాం, డిపెండెంట్. ఈక్వల్ రాకపోతే నాట్ ఈక్వల్ వస్తే ఇండిపెండెంట్. ఇక్కడ కన్సిస్టెన్సీ ఇండిపెండెంట్ ఇంకొక వెరీ సింపుల్ లాజిక్ ఉంది, అది నేను ముందు వచ్చే సమ్స్ లో చెప్తా. ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా మీకు 8 మార్క్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 8 మార్క్ క్వశ్చన్. సెకండ్ వన్ ఆల్సో 8 మార్క్స్. ద రిమైనింగ్ ఆల్ ఆర్ 8 మార్క్ క్వశ్చన్స్. ఈ 8 మార్క్స్ ఒక్కొక్కసారి సమ్ సిచ్యువేషన్స్ లో 4 మార్క్స్ అడుగుతారు. మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కమ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. థర్డ్ వన్ ఇస్ కంప్లీటెడ్, ఫోర్త్ వన్ ఇస్ కంప్లీటెడ్. కమ్ టు ది ఫిఫ్త్ వన్. ఫిఫ్త్ వన్ చూస్తే మీకు చిన్నగా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టడానికి పాయింట్లు ఇచ్చాడు. పాయింట్స్ నుంచి మీరు ఫ్రాక్షన్ లోకి మార్చి, ఫ్రాక్షన్ నుంచి ఈక్వేషన్ లోకి మార్చేస్తే అయిపోతుంది, లేదా పాయింట్స్ లో పెట్టి చేసేసినా అయిపోతుంది. ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ అనేది చూద్దాం. మనకి అన్నిటిలో కూడా ఏమి ఇచ్చాడు, 0.2, 0.3, 1.3 అది ఫస్ట్ ఈక్వేషన్. 0.1x ప్లస్ 0.5y ఈక్వల్ టు 2. అన్ని పాయింట్ ఒకటే పాయింట్ ఇచ్చాడు, అంటే 0.2 ఇచ్చాడు కాబట్టి 2/10, 3/10, 13/10, 4/10, 5/10, 23/10 అన్నిట్లో కామన్ 10, 10, 10 వచ్చింది. టోటల్ గా ఈక్వేషన్ మొత్తాన్ని ఆ టెన్స్ అన్ని క్యాన్సిల్ చేసేస్తే మనకి సింపుల్ గా ఏమొస్తుంది, 10 తో మల్టిప్లై చేసేస్తున్నాం మనం. ఈక్వేషన్ 1 ని ఈక్వేషన్ 2 అన్ని క్యాన్సిల్ అయిపోగా మనకి ఏం మిగులుతుంది, 2x ప్లస్ 3y ఈక్వల్ టు 30, 4x ప్లస్ 5y ఈక్వల్ టు 20. ఇక్కడ నేను ఈక్వేషన్ 1 అండ్ 2 అని పెట్టాను, ఇక్కడ 3 అండ్ 4 అని పెట్టాను. మీరు 3 అండ్ 4 అని పెట్టకంటే 1 అండ్ 2 అని పెట్టండి. జస్ట్ మీకు అర్థం అవడం కోసం ఈ రెండు ఈక్వేషన్ నుంచి ఈక్వేషన్స్ వచ్చాయని చెప్పడం కోసం ఇక్కడ మెన్షన్ చేశాను. క్లియర్? ఇప్పుడు మనకి ఈక్వేషన్ 1 తెలుసు, 2 తెలుసు, కాకపోతే ఇలాగ మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి దేంతో మల్టిప్లై చేశారో. ఐ మల్టిప్లై ఫ్రమ్ ఈక్వేషన్ 1 మల్టిప్లికేషన్ విత్ 10 అని రాయండి. ఈక్వేషన్ 2 మల్టిప్లికేషన్ విత్ 10 అని రాయండి. ఆ రాయడం వల్ల ఎవరైతే పేపర్ కరెక్ట్ చేస్తారో వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది, లేదా ఎలా చేసినా వాళ్ళకి అర్థమవుతుంది. అలా వర్కింగ్ రాయడం వల్ల ఇంకొంచెం బెటర్ లుక్ వస్తుంది. ఫ్రమ్ ఈక్వేషన్ 3 అంటే ఏమనుకుంటున్నాం, ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఇక్కడ నేను 1 అనే పెడుతున్నాను, ఇక్కడ 2 1 పెడతాను. ఫ్రమ్ ఈక్వేషన్ 1 తీసుకొని y వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. y ఈక్వల్ టు 13 మైనస్ 2x/3 వచ్చింది. ఇక్కడ ఈక్వేషన్ 1 వచ్చిందంటే ఇక్కడ ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇదే కదా 2, సబ్స్టిట్యూట్ చేయండి. 4x ప్లస్ 5y ఈక్వల్ టు 23. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, y వాల్యూ 13x ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది. సేమ్ వాల్యూని తీసుకెళ్లి ఇక్కడ పెట్టేయండి. పెడితే మనకి ఏమొస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లోపల పార్ట్ అయితే ఏదైతే ఉందో దాన్ని సింప్లిఫై చేయకుండా మనం టోటల్ ఎల్సిఎం 3 కని తీసాం. 3 4 టేబుల్ ఏమీ లేకపోతే ఇక్కడ ఏమున్నట్టు 1 ఉన్నట్టు, అంటే 1 ఇంటూ 3 ఇంటూ 4 అప్పుడు ఏమొస్తుంది, 4 ఇంటూ 3 12. ఆల్రెడీ 3 కి క్యాన్సిల్ అయిపోతుంది. 5 ఇంటూ 13 మైనస్ 2x ఈక్వల్ టు 23. టోటల్ ఈ 3 కి 3 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 1 టైం కాబట్టి 1 ఇంటూ అంటే 3 ఇంటూ 4. ఇది సింప్లిఫికేషన్. ఈ 3 ఇక్కడ ఇంటూ చేసింది, ఇటువైపు వస్తే మల్టిప్లికేషన్ చేస్తుంది. ఎంత వచ్చింది, 69. ఇప్పుడు చూడండి, 12x ప్లస్ 5 ఇంటూ 13 65 మైనస్ 10x ఈక్వల్ టు 69. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయా, ఇక్కడ చూడండి 12x ఉంది, ఇక్కడ 10x ఉంది. మైనస్ చేస్తే 2x ప్లస్ 65 ఈక్వల్ టు 69. ఇక్కడ ప్లస్ 69, ఇటువైపు వస్తే మైనస్ 69. 69 మైనస్ 65 కాబట్టి 4. 2 టేబుల్ 4 ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 2, అంటే x వాల్యూ అంతా 2. x వాల్యూ వస్తుందంటే మీరు దాన్ని తీసుకెళ్లి y వాల్యూ వేసిస్తారు. ఆల్రెడీ y వాల్యూ తెలుసు, 13 మైనస్ 2x/3. ఇప్పుడు 2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 13 మైనస్ 4/3 క్యాన్సిల్ చేస్తే 9/3. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 టైమ్స్. 3 సొల్యూషన్స్ చూస్తే x వాల్యూ 2, y వాల్యూ 3. క్లియర్? దిస్ ఈస్ ఆల్సో 8 మార్క్ క్వశ్చన్. కమ్ టు ది నెక్స్ట్ వన్. రూట్ 2x ప్లస్ రూట్ 3y ఈక్వల్ టు 0, రూట్ 3x మైనస్ రూట్ 8/8y ఈక్వల్ టు 0. ఇది ఉంది. ఇందులో ముందు మిమ్మల్ని ట్రిక్కీగా చేయడానికి ఏమి ఇచ్చాడు, పాయింట్స్ లో ఇచ్చాడు. మన పాయింట్స్ మొత్తం 10 తో ఇంటూ చేస్తాం. ఇక్కడ రూట్ ఉంది, రూట్ పోవాలంటే ఏం చేయాలి, లాజికల్ గా ఆలోచించండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, రూట్ ఉంది,
మీరు రూట్ ని స్క్వేరింగ్ చేశారు అనుకోండి, తెలివైన వాళ్ళు అయితే ఏం చేస్తారు, స్క్వేరింగ్ చేసేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్లు వచ్చేస్తాయి. స్క్వేర్స్ వస్తుందంటే ఇంకొంచెం కాంప్లికేషన్ అవుతుంది. లేదా డైరెక్ట్ గా రూట్ తో సాల్వ్ చేస్తారు అనుకోండి, ఎక్కువ స్ట్రైన్ అవ్వకుండా డైరెక్ట్ గా ఎక్కడైనా రూట్ ఇంటూ రూట్ రూట్ 2 ఇంటూ రూట్ 2 డైరెక్ట్ గా రూట్స్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఇంకా సింప్లిఫికేషన్ ఈజీ అయిపోతుంది. మనం ఈక్వేషన్ 1 తీసుకొని y వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. మనకి ఎంత వచ్చింది, y ఈక్వల్ టు మైనస్ రూట్ 2 ఎక్స్ బై రూట్ 3 వచ్చింది. ఈ y వాల్యూ వచ్చింది కాబట్టి ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేసేయండి డైరెక్ట్ గా. మనకి ఈక్వేషన్ 2 ఏంటి, రూట్ 3x మైనస్ రూట్ 8y ఈక్వల్ టు 0. మనకి y వాల్యూ తెలుసు, సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ రూట్ 3x మైనస్, ఇక్కడ ఒకటి గమనించండి మీరు, రూట్ 3ని యాస్టీస్ గా రాసేసాం, కానీ ఈ రెండింటికి ఏం చేసాం, మల్టిప్లికేషన్ చేసాం. రూట్ 16x బై రూట్ 3 ఈక్వల్ టు 0. ఇక్కడ మళ్ళీ మీరు ఎల్సిఎం తీస్తే రూట్ 3 వచ్చింది. రూట్ 3 కాబట్టి ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 1 టైం. అంటే రూట్ 3 ఇంటూ రూట్ 3 3x. ఇక్కడ 4 వచ్చింది. 4 నెల రైట్ 4 స్క్వేర్, స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయితే 4x ఈక్వల్ టు 0. ఇక్కడ ఏం చేస్తుంది, మల్టిప్లికేషన్ డివిజన్ చేస్తుంది, అటువైపు వెళ్తే మల్టిప్లికేషన్ చేస్తుంది, ఇంటూ 0. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇంటూ 0 అయింది కాబట్టి 3x మైనస్ 4y ఈక్వల్ టు ఎంత, 1 టైం తీయండి. 3 మైనస్ 4 ఎంత, 1 కదా, అంటే x ఈక్వల్ టు 0. ఈ పాజిటివ్స్ నెగిటివ్స్ ఇట్ ఈస్ నాట్ ఎందుకంటే మనకి 0 వచ్చేసింది. 0 వచ్చింది కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ రూట్ 2 ఇంటూ 0 0, 0 బై ఎనీథింగ్ ఈజ్ 0, అంటే x y ఏమొచ్చే 0. మీరు ఆ క్వశ్చన్ ని అర్థం చేసుకొని లాజిక్ అప్లై చేసిన దాన్ని బట్టి ఉంటారు. కమ్ టు ది 7th క్వశ్చన్. 6th క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. 7th క్వశ్చన్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడగానే మీకు ఏమనిపిస్తుంది, ఫ్రాక్షన్ ఫామ్ లో ఉంది. ఫ్రాక్షన్ ఫామ్ లో ఉంటే ఏం చేయాలి, ఈక్వేషన్ ఫామ్ కి కన్వర్ట్ చేయాలి. ముందు అది ఆ పనిలో ఉందాం. ఫ్రాక్షన్ ఫామ్ ఉంది, ఈక్వేషన్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఎల్సిఎం ఎంత, 2 ఇంటూ 3 6, 2 ఇంటూ 3 6 కాబట్టి ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2, ఇది 1, ఇది 2. ఈక్వేషన్ 1 తీసుకోండి, ఎల్సిఎం 6. 6 ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్, అంటే 3 ఇంటూ 3x. ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్, 2 ఇంటూ 5y బై 6 ఈక్వల్ టు 2x. దీన్ని మళ్ళీ సింప్లిఫై చేసి 2 ఇటు వెళ్తే ఇక్కడ డివిజన్ మల్టిప్లికేషన్ 12 అవుతుంది, మైనస్ 12. ఈ రెండు ఇంటూ చేయండి 9x, ఈ రెండు ఇంటూ చేయండి 10y. అంటే మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటి, 9x మైనస్ 10y ఈక్వల్ టు మైనస్ 12 అంటే ఈక్వేషన్ 1. క్లియర్. సెకండ్ ఈక్వేషన్ రండి. సెకండ్ ఈక్వేషన్ మళ్ళీ ఎల్సిఎం తీయండి. 6 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 టైమ్స్, 2 ఇంటూ ఎక్స్ 2x. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 ఇంటూ y 3y ఈక్వల్ టు 13/6. ఇప్పుడు 6 కి 6 కి డైరెక్ట్ క్యాన్సిల్ చేసేయవచ్చు, ఎందుకంటే రెండు ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయి, సేమ్ పొజిషన్ లో ఉన్నాయి, సేమ్ వాల్యూస్, సేమ్ సైన్స్ కాబట్టి. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, 2x ప్లస్ 3y ఈక్వల్ టు 13. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. ఈ రెండు ఈక్వేషన్లు చూస్తే మీరు యాస్టీస్ గా సింప్లిఫికేషన్ చేయొచ్చు. ఈక్వేషన్ 1 నుంచి x ఫైండ్ అవుట్ చేసాం. 9x ఈక్వల్ టు మైనస్ 12 ప్లస్ 10y. 9 ఇంటూ చేసి వస్తే డివిజన్ చేస్తుంది. మైనస్ 12 బై 10y బై 9 అనేది వచ్చింది. దీన్ని తీసుకెళ్లి ఇది ఈక్వేషన్ 1 కాబట్టి మనం దేని సబ్స్టిట్యూట్ చేయాలి, ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేస్తాం. మనకి 24 ప్లస్ 20y బై 9 ప్లస్ 3y ఈక్వల్ టు 13. ఎల్సిఎం తీయండి. 9 వచ్చింది, మనకి 9 వచ్చింది కాబట్టి ఈ మొత్తం వాల్యూ సేమ్ గా ఉంటది. కాకపోతే ఇక్కడ చూడండి ఏమీ లేకపోతే కింద ఎంత ఉన్నట్టు, 1 ఉన్నట్టు. 1 ఇంటూ 9 9, 9 ఇంటూ 3 27 సరిపోయింది. ఇప్పుడు ఈ 9 ఇటు వైపు వస్తే 9 ఇంటూ 13 ఎంత, 117. టోటల్ ఈక్వేషన్ లో ఇక్కడ ఒక నెంబర్, ఇక్కడ ఒక నెంబర్ ఉంది. ఈ రెండు నెంబర్స్ లో ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఉంది, ఇటువైపు వస్తే ఎడిషన్ అవుతుంది. 47y ఈక్వల్ టు 117 ప్లస్ 24 యాడ్ చేస్తే 141. 141 డివైడెడ్ బై 47 చేస్తే 3. అంటే 47 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 141 లో 3 టైమ్స్. ఇప్పుడు ఎక్స్ వాల్యూ వచ్చేసింది, వై వాల్యూ వచ్చింది కాబట్టి ఎక్స్ వాల్యూ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. వై వాల్యూని తీసుకెళ్లి ఎక్స్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 12 ప్లస్ 10 ఇంటూ 3 అంటే 30. 30 ప్లస్ 30 మైనస్ 12 ఎంత అవుతుంది, 18. 18 బై 2, 18 బై 9 అంటే 9 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది, 2 టైమ్స్. ఎక్స్ వాల్యూ వై వాల్యూ వచ్చింది. ఎక్స్ వాల్యూ ఎంత 2, వై వాల్యూ 3. క్లియర్. మనం ఫస్ట్ 7 సమ్స్ ని కూడా క్లియర్ చేసేస్తాం.
ఇప్పుడు 8 రిమైనింగ్ సమ్స్ అన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ వరకు మనం చేసిందంతా కూడా సబ్స్టిట్యూషన్ మెథడ్. రిమైనింగ్ సమ్స్ కూడా సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేస్తాం. నేను అందుకే ఒక ప్యాటర్న్ లో ఉన్న సమ్స్ అన్ని కూడా ఒక దగ్గర పెట్టా. ఆ క్వశ్చన్ ని చూసినప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయాలా, ఎలిమినేషన్ మెథడ్ చేయాలా, గ్రాఫికల్ మెథడ్ చేయాలని మీరు డిసైడ్ అవ్వాలి. కానీ క్వశ్చన్ లో తను కన్ఫామ్ గా ఎవరైతే ఎగ్జామ్ పేపర్ ప్రిపేర్ చేశారో వాళ్ళు కన్ఫామ్ గా ఇది సబ్స్టిట్యూషన్ మెథడే చేయాలి, ఇది ఎలిమినేషన్ మెథడే చేయాలి, గ్రాఫికల్ మెథడ్ చేయాలని మెన్షన్ చేస్తే మీకు చాయిస్ ఉంటుంది. ఖచ్చితంగా ఆ మెథడే చేయాలి. తను ఏమీ చెప్పకపోతే మీకు నచ్చిన మెథడ్ మీరు అప్లై చేయొచ్చు. క్లియర్? మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ లో ఉంచండి. ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి కాబట్టి మీరు ఏ క్లాస్ ని మిస్ అవ్వరు. మీకు పబ్లిక్ ఎగ్జామినేషన్ లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్.